100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఒక మిడిల్ క్లాస్ వాడు ఏ సపోర్ట్ లేకుండా తన మైండ్ ని నమ్ముకొని అనుకున్న గోల్ వైపు వెళ్తే ఏం సాధిస్తాడో. ఏంటి సూపర్ రాజా సంగతులు? సూపర్ రాజా అంటే సినిమా తీశాను. ఇట్స్ ఫస్ట్ సింగిల్ షాట్ తెలుగు సినిమా. మీరు ఎప్పుడైనా విన్నారా సింగిల్ షాట్ సినిమా అని? నాకు నిజంగా ఏం కావాలి? నేనేంటి సింగిల్ షాట్ సినిమా అంటే సినిమా మొత్తంలో ఒక్క కట్ కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి ఏ సినిమా చూసినా షార్ట్ 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 ఉంటుంది కదా. ఈ సినిమాలో మన సినిమా భాషలో చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్ ఎన్ని రోజులు జరిగింది ఏంటి? 6 months రిహార్సల్స్ చేసాం అండ్ 1-2 months ట్రయల్ షూట్స్కి వెళ్ళాం అనమాట. ఓకే, అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు నాకు రిఫరెన్స్ పాయింట్ ఏం లేదు, ఎందుకంటే సో అవుట్డోర్లో 100 minutes ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి ఉన్న లిమిటెడ్ బడ్జెట్లలో అనమాట. సో దానికోసం నేను ఫైనల్ వర్డ్స్ అబౌట్ అవర్ సూపర్ రాజా. చాలా కష్టాలు ఎదుర్కొని ఏ సపోర్టు లేకున్నా ఇంట్లో వాళ్ళ డబ్బులు పెట్టి ఎవరు తీయని ఒక సింగిల్ షాట్ సినిమా అని తీసి హీరో అవుతాను అనే కాన్ఫిడెన్స్ అయితే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సూపర్ రాజా సూపర్ రాజా సూపర్ రాజా. అసలు మన హైదరాబాద్ సిటీలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ హలో మ్యామ్, నేను ఇలా ఒక మూవీ తీస్తున్నాను, నేనే హీరోని అందులో అని చెప్పేసి ఒక వెరైటీ ఇంట్రడక్షన్స్తో కూడా మనందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తూ మెయిన్గా ఇన్స్టాలో అయితే అందరికీ దగ్గర అవుతున్న సూపర్ రాజా ఇప్పుడు మనతో పట్టినాడు. అసలు ఆ ప్రమోషన్ కానీ అసలు ఎలా వచ్చారు ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడేసుకున్నాం. హాయ్ సూపర్ రాజా. హాయ్ హాయ్ చాణక్య, ఎలా ఉన్నారు బ్రో? సూపర్. పేరులోనే సూపర్ రాజా పెట్టుకున్నారు. ఇంతకు నీ అసలు పేరేంటి? రాజాకృష్ణ. రాజాకృష్ణ. ఓకే, ఏంటి సూపర్ రాజా సంగతులు? సూపర్ రాజా అంటే సినిమా తీశాను. ఇట్స్ ఫస్ట్ సింగిల్ షాట్ తెలుగు సినిమా. మీరు ఎప్పుడైనా విన్నారా సింగిల్ షాట్ సినిమా అని? లేదు. సింగిల్ షాట్ సినిమా అంటే సినిమా మొత్తంలో ఒక్క కట్ కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి ఏ సినిమా చూసినా షార్ట్ 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 ఉంటుంది కదా. ఈ సినిమాలో కెమెరా ఆన్ చేశాక 100 minutes అయ్యాకనే కట్ చెప్పాను. సో దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిలిం. అది సూపర్గా ఉంది కాబట్టి నా పేరు కూడా సూపర్ రాజా. ఆ ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. యా, 6 minutes ట్రైలర్. 6 minutes ట్రైలర్. అది మీరు పరిగెత్తుకుంటూ వచ్చేది. చిన్న పిల్లోడు అమ్మ ఏమవుతావు నాన్న అని చెప్పేసి ఇలా. అవునవును, అది రియల్ గా జరిగింది లైఫ్ లో. ఓకే. యా, చిన్నప్పుడు కొంచెం యూనిక్ క్రియేటివ్ మైండ్ ఉండేసరికి అలానే చినిగిపోయిన షర్ట్ ని టక్ వేసుకున్నా. అమ్మ అంది, నవ్వింది, ఏంటి రాదంటే స్టైల్ అమ్మ అని కూడా చెప్పా. ఆ ఒక్క సీనే నాకు చిన్నప్పటిది ఇంకా గుర్తుంది అనమాట, ఇన్ని ఇయర్స్ అయినాక కూడా. సో దట్ ఈస్ ద మోటివేషన్ టైప్ లో, కొంచెం ఫోర్స్ టైప్ లో అనమాట. సో అదే ట్రైలర్ లో కూడా వాడా అనమాట. ఓకే. సో సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళు ఒక ప్రత్యేకత కావాలని కూడా కోరుకుంటూ ఉంటారు. అవును, నీ ప్రత్యేకత సింగిల్ షాట్ సినిమా అని అనుకుంటున్నావా? అవును, అంతే. సి లైక్ ఇప్పుడు ఈ జనరేషన్లలో లైక్ 2024-2025 టైంలలో ఎవరు తీయంది తీస్తే మనం స్టాండ్ అవుట్ అవుతాం. రైట్. బికాస్ ఇంటర్నెట్ ఎక్కడైనా వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చిన్న చిన్న రీల్స్లో కూడా వేరే లాంగ్వేజ్ మూవీస్ మనకు కనబడుతున్నాయి. నెట్ఫ్లిక్స్ ఎక్కడైనా చిన్న కాపీ కొట్టినా సరే మనం తెలిసిపోతాం అనమాట. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని యూట్యూబ్లో ఎంత రోస్ట్ చేస్తారో డైరెక్టర్స్ని, ఫిల్మ్ మేకర్స్ని. అరే ఇది అక్కడి నుంచి లేపేసి అడిగి అని చెప్పి. మనం ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లాస్ట్ 100 yearsలో ఎవరు తీయని సినిమా ఏంటి? సైలెంట్ ఫిల్మ్ తీసేశారు, పుష్పక విమానం అని, సంగీతం శ్రీనివాసరావు గారు. సో ఇంకా ఏముంటుంది అంటే సింగిల్ షాట్. అది తెలుగులో ఎవరు అటెంప్ట్ చేయలేదు ఇప్పటి వరకు. అది 100 minutes క్రేజీ పర్ఫార్మెన్స్ తోని అవుట్డోర్ షూట్స్, మళ్ళీ ఒక రూమ్లో కాదు. సో అందుకని నేను తీస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది. మీ ట్రైలర్లో చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాయని చెప్పాను కదా. సో ఆ కారణం వల్ల కూడా ఒకటే రోజులో షూట్ అయిపోతుంది అని చెప్పేసి ఇది దిగడం జరిగింది. షూటింగ్ అనేది వన్ డేలో కంప్లీట్ అయినా కానీ దాని వెనకలో ఉన్న ప్రిపరేషన్, అది కూడా 100 minutes నాన్ స్టాప్గా ఎక్కడ కట్ లేకుండా కావాలి అని అంటే దాని ప్రిపరేషన్ అనేది అంత సామాన్యంగా జరిగింది. అవునవును. సో ఆ ప్రిపరేషన్కి లైక్ మన సినిమా భాషలో చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్ ఎన్ని రోజులు జరిగింది ఏంటి? 2 months స్క్రిప్ట్ రాశాను, ఒక 6 months రిహార్సల్స్ చేసాం అండ్ 1-2 months ట్రయల్ షూట్స్కి వెళ్ళాం అనమాట. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు నాకు రిఫరెన్స్ పాయింట్ ఏం లేదు, ఎందుకంటే వేరే ఏ లాంగ్వేజ్లో కూడా ఎక్కడైనా కూడా సింగిల్ షాట్ ఫిల్మ్ అనేది లేదనమాట. 100 minutes నాన్ స్టాప్గా. అండ్ మనం అనుకున్నది ఏంటి అంటే థియేటర్ హీరో అనిపించుకోవాలని నా గోల్. థియేటర్ హీరో అనిపించుకోవాలి అంటే రూమ్లో తీస్తే ఎవరు చూడరు కదా థియేటర్కి వచ్చి. సో దానికి అవుట్డోర్లో ఉండాలన్నమాట. సో అవుట్డోర్లో 100 minutes ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి ఉన్న లిమిటెడ్ బడ్జెట్లలో అనమాట. సో దానికోసం నేను ఒక ఫ్లోలో స్క్రిప్ట్ రాయాలి. అంటే మనం మామూలు ఫీచర్ ఫిల్మ్స్ చూస్తే సీన్ బై సీన్ ఉంటాయి, సీన్ 1, సీన్ 2, సీన్ 3. ఈ సీన్ నుంచి ఈ సీన్కి కనెక్షన్ ఉంటుంది.
ఇది ఎవరు రాయలేదు, నేనే ఫస్ట్ టైం రాశాను. సో దానికి చాలా మైండ్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే సీన్ బై సీన్ ఉండదు, అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. 100 minutes నాన్ స్టాప్ అంటే ఎవ్రీ సెకండ్ ఇంకో సెకండ్కి ఎవ్రీ డైలాగ్ ఇంకో డైలాగ్కి కనెక్ట్ అయిపోతుంటుంది అనమాట. సో 1400 డైలాగ్స్ ఉన్నాయి. 1400 డైలాగ్స్. అందులో ప్రతి డైలాగ్ నెక్స్ట్ డైలాగ్కి ఎక్కడో ఉన్న డైలాగ్ ఇంకో ముందున్న డైలాగ్కి కనెక్ట్ అవ్వాలన్నమాట. ఎట్లా గుర్తుపెట్టుకున్నారు భయ్యా? 7 months రిహార్సల్స్ చేసాము. ఒకటే స్క్రిప్ట్ని 200 times ప్రాక్టీస్ చేసాం. 1400 డైలాగ్స్ నాన్ స్టాప్. అది మళ్ళీ మీరు క్యారెక్టర్లోకి వెళ్ళి బయటికి రాకూడదు. అప్పచెప్పినట్టు ఎవరైనా అప్పచెప్తారు, బట్టి పడితే ఒక 4-5 నెలలు. క్యారెక్టర్లో ఉండాలి, స్టోరీ చెప్పాలి. బికాస్ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. నేను కథ చెప్తున్నా కదా, ఆ కథని 1400 డైలాగ్స్ వరకు చెప్పాలి, బ్రేక్ లేకుండా అనమాట. దట్స్ ద ఛాలెంజ్. ఒకటి అడుగుతాను చెప్పండి. సో మీకేమన్నా థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? థియేటర్ ఆర్ట్స్ కానీ? నేను యాక్చువల్లీ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక 4 months యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాను. వాళ్ళు లైట్ గా థియేటర్ నేర్పించారు. బట్ నేను నేర్చుకున్న యాక్టింగ్ కోర్స్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అది చాలా బేసిక్ అనమాట. బికాస్ అందరు స్టూడెంట్స్ కి నేర్పేదే ప్రతి ఇయర్ ప్రతి సెమిస్టర్ వాళ్ళే నేర్పిస్తారు అనమాట. సింగిల్ షాట్ అనేది యాక్టింగ్ ఇప్పటివరకు వరల్డ్ ఎవరు చేయలేదు. సో అంటే అది ఏ స్కూల్లో కూడా మీకు నేర్పించారు. రండి బాబు మీకు 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ నేర్పిస్తామని ఏ క్లాస్ ఉండదు అక్కడ అనమాట. మా అయితే ఒక 1 minute, ఒక 5 minutes ఇంప్రవైజేషనల్ క్లాస్ ఉంటుంది అనమాట. 100 minutes చేయాలంటే నువ్వు ఎలా చేస్తావు? ఎవరు చేయండి, రిఫరెన్స్ పాయింట్ కూడా ఎక్కడ లేదు, ఏ యాక్టర్ కూడా చేయలేదు. దానికి ఏంటి అంటే నేను ఓన్గా ఒక యాక్టింగ్ స్టైల్ కనిపెట్టా ఈ సినిమా కోసం. అందుకే మీరు ట్రైలర్ చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది, ఎంత పెద్ద స్టార్ అయినా 10 నిమిషాలు నాన్ స్టాప్ యాక్టింగ్ చేయలేరు, కానీ 100 నిమిషాలు చేయలేరు, ఎందుకంటే అది ఎక్కడ ప్రాక్టీస్లో లేదు, నేను కనిపెట్టాను, నీకు నేర్పిస్తా అని నా యాక్టర్తో అంటా కదా. సేమ్ అదే జరిగింది అనమాట. నేను కొత్తగా కనిపెట్టడం వల్ల ఈ సింగిల్ షాట్ ఫిల్మ్ తీయగలిగాను. ఓకే, లేకపోతే ఇది ఇంపాసిబుల్ టు మేక్. అదనమాట. ఒక్కసారి యువర్ సూపర్ రాజా కదా, అవును, నా కోసం సూపర్ మ్యాన్ లాగా ఇలా అంటారా? మైక్ ఉంది లోపల అంటే కనిపిస్తుంది, జస్ట్ ఊరికి అలా అనండి చాలు. యస్, దిస్ ఇస్ సూపర్ రాజా. యా. సో ఈ జాకెట్, ఈ షర్ట్ చాలా ఫేమస్ అయింది, ఎందుకంటే ప్రమోషన్స్లో నేను 17 cities తిరిగినప్పుడు తెలంగాణ ఆంధ్ర మొత్తం కలిపి ఒకటే జాకెట్ వేసుకొని వెళ్ళాను అనమాట. ఈ జాకెట్ కాదు, ఇంకో జాకెట్ సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. నేను మీతో అంటే ఇంటర్వ్యూ అనేటప్పటికి అరే ఆ జాకెట్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటో కనుక్కోవాలి అని నాకు అనిపించింది. ఐఎమ్ వెయిటింగ్ అనమాట. ఓకే, ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అవును. సో ఇట్లాంటి వేసుకొని తిరగాలంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. అవునవును. అంటే చెప్పాలంటే ఇప్పుడంటే ఫ్యాషన్ అయితే ఇక్కడంటే పర్లేదు, వేరే సిటీస్ రూరల్ సైడ్ వెళ్ళినామంటే రే వాళ్ళు వచ్చారు రా బాబు అని అంటూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ చూస్తుంటారు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే కొందరు అరే ఎవరైనా నడుచుకుంటూ వస్తున్నాడు ఏంటి జాకెట్ వల్ల. బికాజ్ ఈ ఒకటే జాకెట్ వాడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్స్ లైక్ క్రియేటింగ్ ఏ బ్రాండ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాకెట్ ఒకటే వాడకుండా డిఫరెంట్ షర్ట్స్ వేసుకొని డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి ప్రమోషన్ చేస్తాను అనుకోండి, ఒక అతను ప్యాంఫ్లెట్స్ ఇస్తున్నాడు అని గుర్తుంటుంది అందరికి. ఒకటే జాకెట్ వేసుకొని వెళ్ళాలనుకోండి, అరే ఆ జాకెట్ ఈయన సూపర్ రాజా కదా, ఈయన ఇది ప్రతిసారి ఇదే జాకెట్ వేసుకొస్తాడు కదా, ఆయన ఇస్తుంటాడు కదా అని అందరికి ఈజీగా గుర్తుండిపోతుంది. అండ్ నేను ఎక్కడైనా లొకేషన్కి వెళ్ళినా సరే, ఇప్పుడు మన ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తే ఒకటి ఫాస్ట్గా బైక్ పైన వెళ్తున్నారు ఒక అతను, ఇలా ఒక స్ప్లిట్ సెకండ్లో నన్ను చూశాడు అనమాట. ఫుట్పాత్ అని ఉండడం, ఆ దూరంలో అక్కడ బైక్ ఆపి దిగి వచ్చి మాట్లాడాడు అనమాట. అన్న నేను మీ జాకెట్ చేసి గుర్తుపెట్టా, మీరు సూపర్ రాజా కదా అని. అంటే ఈజీగా గుర్తుపడతారు అండ్ ఈజీగా గుర్తుండిపోతారు అనమాట జనాలకి. సో ఆ స్ట్రాటజీ కోసం అని చెప్పేసి ఒకటే జాకెట్ వాడాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ టైం నువ్వు అంటే మీ రీల్ అనేది ఒకటి చూసాను. ఏంటంటే ఐ థింక్ ఇట్స్ మెట్రోనో ఎక్కడో, ఐ డెంట్ గెట్ ప్రాపర్గా. మెట్రోలో కూడా చేశాను. అయ్యా అంటే వెళ్ళి అమ్మాయిలని ఆపి హలో ఎక్స్క్యూజ్ మీ, నేను సూపర్ రాజా అండి, నేను ఒక సినిమాని తీశాను ఇట్లా అంటే, అరే ఏంటిది ఏదైనా ప్రాంక్ చేస్తున్నారా ఏంటని చెప్పేసి నేను అనుకున్నా. బై గోయింగ్ ఆన్ తెలుసుకునే కొద్ది ఓకే. సో మీ ట్రైలర్ చూసిన తర్వాత ఐ గెట్ టు నో అబౌట్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే, మనం ఏసీ రూమ్లో కూర్చొని మనం సినిమా తీసి ట్రైలర్లు పెద్ద ఈవెంట్లు పెడితే ఏంటంటే అందరిలాగా అయిపోతాం మనం కూడా. మనం డెబ్యూటెంట్, ఓకే ఈడో ఒక సినిమా తీశాడు అందరిలానే తీశాడు, ఒక రిలీజ్ చేస్తున్నాడు, ఏంటి బాగుంటే చూస్తాం, ట్రైలర్ బాగుంటే చూస్తాం, లేదు అంటాం. అదే మనం ఎఫర్ట్ తీసుకొని ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి లొకేషన్కి వెళ్ళి ఇది నేను అని చెప్పేసి అనుకోండి, వాళ్ళు ఏంటంటే అరే ఒక హీరో రోడ్డు మీదకి వచ్చి ఇలా మనతో మాట్లాడుతున్నాడు మనలాంటి కామన్ పీపుల్తో అని చెప్పేసి వాళ్ళు గుండెల్లోకి తీసుకుంటారు అనమాట. అండ్ అలా దాదాపు ఒక 2 to 3 crores మెంబర్స్కి రీచ్ అయిపోయాను అనమాట. 2 to 3 crores అంటే 6 months బ్యాక్ ఏమీ లేదు, నాకు జీరో, అంటే ఎవరికి తెలియదు. 6 months ఈ ట్రావెల్ తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు గుర్తుపడుతుంటారు అన్నమాట. కానీ దిస్ జర్నీ మెయిన్గా ఈ జర్నీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇట్ వాస్ అన్ వండర్ఫుల్ జర్నీ. స్మాల్ నాట్ అ స్మాల్ థింగ్. అంటే ఒక మూవీ తీసినా కానీ ఒక సీన్లో కనిపించినా కానీ ఎవరైనా కానీ అరే ఇలా అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళాలంటే కొంచెం ఏదో ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ నువ్వు ఇంత ధైర్యంగా వెళ్ళిపోయి నేనండి అని హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దెర్ ఇస్ నో అదర్ వే.
ఇప్పుడు నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం కదా, నేను ఎలా అయినా హీరో అవ్వాల్సిందే ఈ సినిమా తోటి. బికాస్ ఆల్రెడీ 6 to 7 years ఇన్వెస్ట్ చేశాను అనమాట నా కెరియర్ పైన. ఆ 6 years నేను యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అని నేర్చుకున్నాను ఓన్గా. నాకు ఎక్కడ అసిస్టెంట్గా చేయలేదనమాట నేను. సో ఇప్పుడు ఏంటంటే టైం అయిపోతుంది, ఐ హ్యావ్ టు బికమ్ సంథింగ్, హీరో అవ్వాలన్నమాట. ఇంకా ఓన్లీ 1 shot ఉంది. లైక్ అమ్మ వాళ్ళు డబ్బులు పెట్టారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, అమ్మ వాళ్ళు చాలా వరకు ఉన్న డబ్బులు అన్నీ పెట్టారు అనమాట సినిమాలో. ఇప్పుడు దిర్ ఇస్ ఓన్లీ, ఇది మిస్ అయిందంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది అన్నది కూడా నాకు డౌటే ఉందన్నమాట. సో ఎలా అయినా అవ్వాలి, ఏది చేసైనా అవ్వాలి, ఏదైనా అవ్వని అనే టైప్లలో ఇంకా వెళ్ళిపోదాం. దెర్ ఇస్ నో అదర్ వే కదా. ఇప్పుడు మీరు ఒక వాల్కి అగెనిస్ట్ గా ఉన్నారు, వెనక నుంచి ఒక పులో టైగర్ వస్తుంది, అది ఎంత ఎత్తున్నా సరే మీరు ఎగరడానికే ట్రై చేస్తారు కదా, ఖచ్చితంగా ఎగురుతారు కూడా, మీ ప్రాణం పైన మీకు ఆశ ఉంటే. సో నేను కూడా అదే చేశాను అనమాట, వెళ్ళాలి అంటే ఇంకొకటి అదే భయము, ఆ జంకు అనేది ఉంటుంది కదా, అది కూడా స్టార్టింగ్లో నాకు వచ్చింది. నేను ఫస్ట్ జీవికే మాల్, మాది బంజారా హిల్స్ దగ్గర జీవికే మాల్ ఉంటుంది, అక్కడ అవే ప్యాంఫ్లెట్స్ పట్టుకొని ఫస్ట్ టైం ప్యాంఫ్లెట్స్ ప్రింట్ చేయించాను లాస్ట్ నైట్. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ 5 PM జీవీకే మాల్కి వెళ్ళి ఫస్ట్ 3 అమ్మాయిలకి ఇచ్చాను ప్యాంఫ్లెట్స్. ఆ ఫస్ట్ 3 అమ్మాయిలు రిజెక్ట్ చేశారు, నో అన్నారు. నేను డొనేషన్ అనుకున్నాను, ఏదో డొనేషన్ గురించి మాట్లాడుతున్నాను అనుకున్నాను, నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు కొంచెం డౌన్ అయిపోయాను నేను, అరే ఏంటి మనం 10,000 ప్యాంఫ్లెట్స్ కొట్టించాము, ఇదేంటి ఇలా జరిగిందని చెప్పేసి. దెన్ అక్కడి నుంచి వద్దొద్దు ఇలా కాదు, మనం ఎంతో ఊహించుకున్నాము, మనది ఒకటి ఉంది అక్కడ, మనం అవ్వాలి ఒకటి అని చెప్పేసి లుంబిని పార్క్ వెళ్ళాము. అక్కడ ఇంకా సెట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు అనమాట, వెళ్ళిపోవడమే. పోతనే ఉంది అసలు. ఇన్స్టాలో అయితే మీ ఫాలోయింగ్ కూడా పోతనే ఉంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, ఏలూరు, భీమవరం, కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం, నంద్యాల, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, ఇలా 17 cities వరకు తిరిగాను. మా ఊరికి కూడా పోయారనమాట. ఏ ఊరు? మీరు చెప్పిన లిస్ట్ లోనే ఉందా ఒకటి? నైస్. ఇంతకు ఈ ఇండస్ట్రీకి రాకముందు సో ఏం చదువుకున్నారు? సో జాబ్ ఏమైనా చేస్తుండే వాళ్ళ? యాక్చువల్లీ నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను, తర్వాత ఒక 1 year జాబ్ చేశాను, సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. బట్ మీకు ట్రైలర్లో ఏదైతే చూపెట్టానో అదే జరిగింది. అది నాకు డైలీ ఒకే వర్క్ చేయడం నాకు నచ్చలేదు అనమాట, కొంచెం సఫోకేషన్ టైప్లో అయిపోయింది. అంటే ఎలా అంటే వాళ్ళు ఒకరు చెప్తారు, ఒక ప్రెషర్ క్రియేట్ చేశారనమాట, వాళ్ళు ఇలానే కావాలని చెప్పేసి. మనకి ఏంటంటే మనకు లోపల నుంచి చాలా ఇష్టం లేకపోతే అది మనం చేయలేం. మనం నేర్చుకున్నా సరే కాలేజీలలో అది లోపల నుంచి రావాలి, ఒక రేంజ్లో చేయాలి, కసి ఉండాలన్నమాట. కోడింగ్ చేయాలి, నేను కోడింగ్ నాకు అది లేనప్పుడు ఏంటంటే నేను ఏదో అది నాకు వర్క్ లాగా ఫీల్ అయిపోయినా, ప్రెషర్ లాగా ఫీల్ అయిపోయా. నా మైండ్ ఎప్పుడు కూడా ఏదో క్రియేటివ్గా చేయాలి, ఏదో కొత్తగా చేయాలి, ఎవరు చేయింది చేయాలనే టైప్లో ఉండే అనమాట. సో ఇక్కడ సెట్ అవ్వట్లేదని, లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ బ్రేక్ ఇచ్చేసి, ఇంకా ఏమవుతానో కూడా నాకు తెలియదు ఫ్యూచర్లో. బట్ జాబ్ వదిలేసి, అది 12 lakhs per annum ఉండే ఆ జాబ్, అది వదిలేసి, అది మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇమాజిన్ చేసుకోండి ఎంత. ప్రాపర్ ఎక్కడ? వరంగల్. ఓకే. వరంగల్. సో ఆ సిచ్యువేషన్లలో పోతే పోనీ అని చెప్పేసి వదిలేసి ఇంకా ఇందులోకి దిగాక చాలా ఛాలెంజెస్. అంటే మనం అనుకున్నంత ఇది కాదు, వెళ్ళగానే ఏదో వచ్చేస్తుంది కాదు, మనం నేర్చుకోవాలి, మనం కష్టపడాలి, మన స్కిల్ ఉండాలి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు మనల్ని గుర్తించాలంటే అని చెప్పేసి ఇంకా దెన్ రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అన్ని నేర్చుకొని అప్పుడు హీరో అయ్యాను. కానీ ఇన్ని అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ జర్నీ, పెద్ద స్ట్రగుల్ అనేది కూడా ఉంటుంది. ఎన్నో కింద మింద పడి ఉంటారు, ఇంతవరకు వచ్చి ఉంటారు. ఫస్ట్ మూవీ అనేది కూడా సో మీ సొంత ప్రొడక్షన్ లో తీశారు. సో క్వాలిటీ వైజ్ కానీ, సో ప్రేక్షకులకు సో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండవచ్చు అంటారు? అంటే మెయిన్గా నేను ఏంటంటే ఎమోషన్ని పట్టుకుంటాను అనమాట మెయిన్. బికాస్ మూవీ మీరు ఎంత గ్రాండ్గా అయినా తీయండి, ఇఫ్ ఆడియన్స్ ఆర్ నాట్ ఫీలింగ్ దట్ స్ట్రాంగ్ ఎమోషన్ వెన్ దే వాచ్ ద మూవీ, అది ఇంకా ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఏదైనా పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ తీసుకోండి, 300-400, అవి కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యే సినిమాలు ఉంటాయి అనమాట. బికాస్ ఎమోషన్ మీరు అది ఒక స్ట్రాంగ్ ఎమోషన్ క్రియేట్ చేయట్లేదు సినిమా అయిపోయాక. నేను ఆ ఎమోషన్ని పట్టుకుంటాను. అందుకని నా సినిమా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్గా ఒక సినిమా తీశాడు, ఎవరు తీయని సింగిల్ షాట్ సినిమా తీశాడు. ఆ ఎమోషన్ ఒకటి ఉంటుంది చూసారా, నేను హీరో అవ్వాలనే ఎమోషన్, దాన్ని నేను ఆడియన్స్కి గట్టిగా క్రియేట్ చేస్తాను సినిమాలో. అది ఎలా అనేది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఆ సింగిల్ షాట్ ఫిలిం ఎవరు తీయండి అని చెప్పాను కదా, ఎవరు చూడండి కూడా. సో అది దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం. సో అది చూడడానికి జనాలు వస్తారు. అరే ఎలారా, ఇప్పుడు అందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకటే మెసేజ్ చేస్తారు, చాలా వరకు మెసేజ్ చేస్తుంటారు, అన్న అసలు ఎలా తీసావు నా సింగిల్ షాట్, మా ఫ్రెండ్స్కి చెప్తే షాక్ అయిపోతున్నారు, 100 minutes అంటే నమ్మలేకపోతున్నారు అన్న, అసలు ఎలా తీసావన్నా అంటున్నారు, అది సినిమాలోనే చూడాలని చెప్తుంటాను. నేను షాక్ అయిపోయిన విషయం ఏంటి తెలుసా? సో ఐ వాజ్ అంటే నేను కూడా కొంచెం యాక్టింగ్ థియేటర్స్ చేశాను. సో 1400 డైలాగ్స్ అనేది అంటే అది గుర్తు పెట్టుకుని ఒకదానికి ఒక లింక్ పెట్టుకుంటూ చేయడం అంటే అదంత ఈజీ కాదు. మేము అక్కడ షాక్ అయిపోయాను. అవును, అది మేము యాక్చువల్లీ రిహార్సల్స్ ఏ రేంజ్లో చేసామంటే మమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే చెప్పు అక్కడ డైలాగ్ ఉంటే చెప్పేసి మొత్తం అసలు నోటికి వచ్చేసింది. ఎందుకంటే 7 months రిహార్సల్స్ అబ్బా, 200 times ప్రాక్టీస్ చేసాం ఒకటే స్క్రిప్ట్ అని.
అంటే ఇంతమంది దగ్గరికి వెళ్ళి మీరు పాంప్లెట్స్ ఇస్తూ ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. అవును. సో ఏ అమ్మాయినా కానీ రిటర్న్ లో మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కానీ ఏం జరగలేదా? ప్రపోజా? లేదబ్బా, చేయలేదు. ఒక అంటే అఫెక్షన్ బాగా చూపిస్తారు. లైక్ విజయవాడలో ఒక అమ్మాయి కేక్ తీసుకొచ్చింది అనమాట. వావ్. ఒక 8 కిలోమీటర్స్ అంటే లాస్ట్ ఆ ముందు రోజు నాకేంటి అంటే ఒక వీడియోకి మైక్ ఆఫ్ అయిపోయింది. ఒక అమ్మాయితో చేసిన వీడియోకి. అప్పుడు నాకు చాలా బాధేసి ఒక వీడియో పెట్టా ఇన్స్టాలో. మైక్ ఆఫ్ అయిపోయింది, నాకు చాలా పెయిన్గా ఉంది. ఇప్పుడు ఇవాళ సాటర్డే నైట్ కదా, రేపు సండే, రేపు అట్లీస్ట్ 100 వీడియోస్ చేసే విజయవాడ నుంచి బయటికి వెళ్తా హైదరాబాద్కి. ఇది విజయవాడ దద్దరిల్లిపోవాలి, సూపర్ రాజా ఛాలెంజ్ అని ఒక వీడియో పెట్టా. నైట్కి అది వైరల్ అయిపోయింది అనమాట. విజయవాడ వాళ్ళు మొత్తం నన్ను వెతుకుతున్నారు అనమాట, నన్ను కలవడానికి. అన్న మా ఊరికి వచ్చి నీకు ఇంత ఇబ్బంది జరిగిందా, ఎక్కడ అని మొత్తం వెతుకుతున్నారు. ఒకతను మాల్ బయట కనిపించి, అన్న నీకోసమే పొద్దునుంచి వెతుకుతున్నాం, చాలా మంది వెతుకుతున్నారు నీకోసం విజయవాడలో. అంటే అమ్మ ఇలా కాదని చెప్పేసి ఈవినింగ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉంటాను అని ఫస్ట్ మీటప్ పెట్టాను అనమాట నేను. అప్పటి వరకు మీటప్స్ పెట్టలేదు ఎప్పుడు, అది ఫస్ట్ టైం పెట్టాను. అందరు నా కోసం అలా తిరగడం మంచిది కాదని. ఆ మీటప్లలో ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, కేక్ పట్టుకొని బైక్ పైన 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారంట, అయినా సరే లేదు తను చాలా కష్టపడుతున్నాడు, తనకు డౌన్ అయిపోయాడు లాస్ట్ నైట్, తనకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి కేక్ తీసుకొచ్చింది, కట్ చేపించింది, తినిపించింది. నేను తనకు తినిపించాను. ఇట్స్ లైక్ అమ్మ ఎంత పెద్ద సపోర్ట్ అనిపించింది. ఆ అమ్మాయి వీడియో చేసిందంటే అది నేనే అని కామెంట్ లో పెట్టేస్తుంది. ఆమె యాక్చువల్లీ ఫేస్ హైడ్ చేయమంది ఆ వీడియోలో. ఓకే. సో ఆ రీల్ చేసినా సరే ఫేస్ పైన ఇలా కేక్ పెట్టేసి హైడ్ చేసా, బికాస్ తనకు అంటే చూపించుకోవడం ఇష్టం లేదనమాట. అండ్ అదే మీటప్లలో ఒక ఫ్యామిలీ కూడా నా కోసం అర్ధగంట వెయిట్ చేసింది, ఒక ఆవిడను వాళ్ళ కొడుకు. సో ఇట్స్ లవ్ అనమాట అంతే. ఇంకా విజయవాడ వాళ్ళు చాలా చూపించారు నిజంగా. సూపర్ రాజాకి సూపర్ రోజా ఉన్నారా లైఫ్ లో? సూపర్ రోజా అంటే రియల్ లైఫ్ లో నాకు ఉంటారు, బట్ అంటే ఉంటారంటే ఎంతమంది ఉన్నారేంటి? ఉంటారంటే లైక్ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు అలా జంక్షన్స్ లో. బ్రో పర్మనెంట్ గా అంటే ఎవరు లేరన్నమాట పర్మనెంట్ గా. బికాజ్ ఏంటంటే అది చాలా డీప్ గా ఇన్వెస్ట్ చేయాలి, మనం టైం అయినా సరే మన మొత్తాన్ని అంత డీప్ గా ఇన్వెస్ట్ చేయాలి. అంటే నాకు ఈ సినిమా అనేది ఉండకూడదు అనమాట. ఇది ఉండి నేను అంత డీప్ గా పెట్టాలంటే నాకు ఏదో క్లాష్ అయిపోతుంది. అంటే నా మైండ్ సెట్ ఎప్పుడు ఫోకస్ అనేది మెయిన్ గా ఒకదానిపైన ఉండాలి స్ట్రాంగ్ గా. అది సినిమా ఉంది, నాకు సినిమా నేను లవ్ కాబట్టి దీనిపైన వెళ్తున్నాను. ఇంకా అది పర్సనల్ లైఫ్ అనేది కొందరు పరిచయం అవుతుంటారు, ఏవో జరుగుతుంటాయి అలా. ఎన్ని బ్రేకప్స్? నేను బ్రేకప్ అనే స్టేజ్ వరకు వెళ్ళాను. వెళ్ళాను ఎందుకంటే నా మైండ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటాను నేను. బికాజ్ బ్రేకప్ అయ్యే స్టేజ్కి మనం వెళ్ళామంటే మనం చాలా వీక్ పర్సన్ అని అర్థం, లేదా మనం కొంచెం చేతకాని వాళ్ళని అర్థం. గుండెల మీద కొట్టేశారు భయ్యా. చాలా మంది అబ్బాయిల గుండెల మీద కొట్టేశారు. అంటే మరి అది ట్రూత్. బికాజ్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్, మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఏదో ఆమెను కాపాడుకునే అంత సత్తా మీలో ఉండాలి. మీరు లేకపోయినంటే మీలో ఏదో లోపం అని అర్థం. తనకు మీలో ఏదో లోపం కనిపించింది అండ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని అర్థం కదా. సో యువర్ ఏ చేతగాని పర్సన్. ఓకేలేండి. సూపర్ రాజా ఒక రకంగా చూసుకుంటే మీరు తీసిన ఈ మూవీకి సో ప్రెసెంట్ ఇప్పుడు అవుతున్న టాక్స్ కి ఇండస్ట్రీలో బిజినెస్ పరంగా ఎలా ఉన్నాయి, ఏంటి ద పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తున్నాయా? యాక్చువల్లీ ఒక మేజర్ అప్డేట్ వచ్చింది రీసెంట్ గానే. ఒక ఇండస్ట్రీ నుంచి ఒక మంచి హీరో ఆయన ట్రైలర్ చూశాడు అనమాట. యాక్చువల్లీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది చూశారు ట్రైలర్. ఆ హీరో చూసి తనకు చాలా నచ్చింది. అండ్ వాళ్ళ హీరోకి ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆయన కూడా ఒక రేంజ్లో నచ్చింది అనమాట. సో వాళ్ళిద్దరు ఏం డిస్కస్ చేసుకున్నారంటే, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలాంటి వాళ్ళు రావాలి ఇండస్ట్రీకి, ఇంత కష్టపడుతున్నాడు అబ్బాయి, ఇతను ఎలా అయినా పుష్ చేద్దామని చెప్పేసి ఆ హీరో ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు. సో ఏ ఇండస్ట్రీ నుంచి? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్లా ఎవరు చూశారు? ఎవరు చెప్పాను, అది పని అయ్యాక చెప్దాము. సో ఆ హీరో ఇలా చూసారు, చాలా నచ్చింది, పుష్ చేద్దాం అనుకుంటున్నాము, మనం కలుద్దాం అంటే మొన్ననే కలిసాను అనమాట వాళ్ళని రీసెంట్గా ఒక ఫ్రెండ్స్ని. సో డిస్కస్ చేసుకుంటారు అనమాట, దీన్ని ఎలా పుష్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్కి ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా హిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని. బికాజ్ ఒక స్ట్రాటజీ అంటూ ఉంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళామనుకోండి, కరెక్ట్ టైంలో ఏ ప్రమోషన్ చేయాలి, ఎలా ఆడియన్స్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఇట్ విల్ వర్కౌట్. ట్రైలర్ అయితే చాలా బాగుంది కాబట్టి దెర్ ఈస్ నో డౌట్ యునానిమస్గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీ వాళ్ళకి చాలా మందికి నచ్చింది అనమాట. సో ఆ హీరో అప్డేట్ అనేది నాకు చాలా బూస్ట్. ఇప్పుడు చెప్పాలంటే నాకే కాన్ఫిడెంట్గా ఉందని. మంచి స్టార్, మంచి హీరోనే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సపోర్ట్ మనకి ఈ రేంజ్లో వస్తాయని చెప్పేసి. ఒకవేళ రాకపోయినా సరే నేనున్నాను, సూపర్ రాజా అనేవాడిని, నేను ఏదైనా చేసి రిలీజ్ చేసి ఇట్టు కొడతాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఓకే ఇంకా కొంచెం ఈజీ అయిపోద్ది అనమాట, ఇంకా కొంచెం గ్రాండ్గా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీకు ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ అని పెట్టుకోవచ్చా? నేనా? ఎందుకో సూపర్ రాజా చాలు. సూపర్ రాజా చాలా. యాక్చువల్లీ ఏ స్టారో ఉండకూడదు అని చెప్పేసి పేరులోనే సూపర్ తగిలించుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మూవీస్లో మెయిన్ స్ట్రాటజీ ఏదైనా ఉందంటే ప్రమోషన్ అనేది క్రూషియల్ పార్ట్ అనేది అంటే రోల్ ప్లే చేస్తుంది. అవును. సో ఇప్పుడు మీ మూవీకి కావాల్సినంత ప్రమోషన్ అనేది తెచ్చేసుకున్నారు. అవును.
ఇంకా Next, తెచ్చుకుంటున్నా, ఇంకా తెచ్చుకోవాలి. తెచ్చుకున్నారా? ఇంకా ఎన్ని సిటీస్ తిరుగుతారు ఏంటి? యాక్చువల్లీ సిటీస్ తిరగడం కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే మూవీలో చిన్న ప్యాచ్ వర్క్ ఉంది అక్కడక్కడ. మొత్తం సింగిల్ షార్ట్ ఫిల్మ్ రెడీ అయిపోయింది, బట్ ఎండ్లో స్టార్టింగ్లో కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది, అది రెడీ చేస్తాను అనమాట. February 15th వరకు అది రెడీ అయిపోతే దెన్ ఐ కెన్ షో ఇట్ టు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఆల్. సో మెయిన్గా ఇప్పుడు ఈ ప్రాసెస్లో అనమాట. ఊర్లు తిరగడం అనేది చూద్దాం, అది ఎలాగో మనం అలవాటే కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు, బట్ ఇది ఇంపార్టెంట్. ఫిల్మ్ రెడీ చేసి డిస్ట్రిబ్యూటర్స్కి చూపించడం అనేది ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్. దానిలో ఉన్నాయి. ఎప్పుడు ఉంటే మోస్ట్లీ ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు? మార్చ్లో ఉంటుంది. మార్చ్లో రిలీజ్. నా ఎస్టిమేషన్ ప్రకారం ఖచ్చితంగా మార్చ్లో అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటాను. ఎందుకు భయ్యా, కాస్త ఒక 2-3 నెలలు అట్లా తీసుకెళ్తే హాలిడేస్ హ్యాపీగా అదే నిన్న actually- ఇంకో 2-3 మీటప్లు పెట్టుకోవచ్చు. నిన్న యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ అదే కాల్ చేసి చెప్పాడు అనమాట. అన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్ వాళ్ళే ఉంటాయి, తర్వాత డిగ్రీ వాళ్ళే ఉంటాయి, అవన్నీ అయిపోయేసరికి మే అవుతుంది. ఇప్పుడు నువ్వు మార్చిలో పెట్టుకుంటే కష్టమేమో, ఎందుకంటే యూతే కదా ఈ సినిమాకి మెయిన్గా అన్నాడు. సరే నేను ఆలోచిస్తా అని చెప్పా. ఆలోచించాలి మరి ఏంటి విషయం, అది ఎగ్జామ్స్ ఉన్నాయంటే మనకి ఇబ్బంది కలుగుతుంది థియేటర్స్కి వాళ్ళని రప్పించడం అనేది ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి విల్ టేక్ అ డిసిజన్. సో ఐ వాంట్ ఆస్క్ యూ వన్ ఫైనల్ క్వశ్చన్. యా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవీ పాజిటివ్ వచ్చింది, సో తర్వాత నెక్స్ట్ బై గోయింగ్ ఆన్ ఒక మంచి పొజిషన్ వచ్చింది అనుకోండి. సో మీ మూవీ ప్రమోషన్ కోసం ఇలాగే పాంప్లెట్స్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తారా? నాకు తెలిసి అప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉండదని నా ఫీలింగ్. ఎందుకు అంటే బికాజ్ అప్పుడు ఏంటి అంటే మనం ఒక అట్లీస్ట్ ఒక మంచి బడ్జెట్ సినిమా తీస్తున్నాడు, బికాజ్ వీ విల్ హ్యావ్ ఎ బడ్జెట్ ఫర్ ప్రమోషన్స్. ఇప్పుడు ఈ సినిమాకి నేను అలా ఊరులు తిరగడానికి కారణం ఏంటంటే మన దగ్గర బడ్జెట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి నాకు ఒక 50 lakhs 75 lakhs బడ్జెట్ ఉంది అనుకోండి, నేను ఊరులు తిరిగే ఆలోచన నాకు రాకపోయేది. అదే యాజ్ ఐ సెడ్ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నాకు డబ్బులు లేవు, బట్ జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి ఈ ప్రాసెస్లో స్టార్ట్ అయ్యాను అనమాట. అప్పుడు డబ్బులు ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రొడ్యూసర్ వస్తారు, ఒక 2-3 crores అయినా పెడతారు, మనకు ప్రమోషన్స్కి 50 lakhs అయినా ఉంటాయి. అది యూజ్ చేసి మనం ఏంటంటే ఆడియన్స్ని మీట్ అవ్వడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. బట్ ఇలా ఊర్లకు వెళ్ళి ఇది హాయ్ అండి అంటే అది అంత బాగోదని నా ఫీలింగ్. అప్పుడు ఏంటంటే ఒక మీటప్ పెట్టచ్చు, ప్రతి ఊరికి వెళ్ళి ఒక మీటప్ పెట్టచ్చు, ఒక ఈవెంట్ పెడుతున్నాను, ఆ ఈవెంట్కి అందరూ రండి అని చెప్పేసి గ్రౌండ్లోనూ అలా చేయొచ్చు అనమాట. ఓకే, నైస్ బ్రో. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ అవర్ సూపర్ రాజా. ఫైనల్ వర్డ్సా? ఓకే, హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను, చాలా కష్టాలు ఎదుర్కొని, ఏ సపోర్టు లేకున్నా ఇంట్లో వాళ్ళ డబ్బులు పెట్టి ఎవరు తీయని ఒక సింగిల్ షాట్ సినిమా అని తీసి హీరో అవుతాను అనే కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు ఉంది నాకు. సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది. సినిమా చూసిన ఆడియన్స్ డిసైడ్ చేయాలి నేను హీరోనా కాదా అని. అది త్వరలో థియేటర్స్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వావ్, నైస్. సో మీరు ఇలా ఊరు తిరిగి ఒక డిఫరెంట్ ప్రమోషన్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు సూపర్ రాజా అంటే ఆ బ్రో కదా, ఆ జాకెట్ బ్రో కదా, అట్లా అని చెప్పేసి ఐడియా వచ్చింది. కానీ సో తర్వాత మీరు తీసే మూవీస్ అయినా ఏదైనా కానీ కొత్త ఇన్నోవేషన్ అంటే అందరూ వెళ్తున్న టైప్లో కాకుండా మీ స్టైల్లో డిఫరెంట్ ప్రమోషన్గా వెళ్ళి సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా, ఎందుకంటే మనకు ఒక బ్రాండ్ అంటూ ఇప్పుడు ఏర్పడింది కదా. ఒక సూపర్ రాజా అంటే యూనిక్గా చేస్తాడు, కొత్తగా చేస్తాడు, క్రియేటివ్గా చేస్తాడు, ఎవరు చేంజ్ చేస్తాడు, ఇది ఒక స్పెషల్ అని చెప్పి. సో మనం తీసే సినిమాలో అయినా, రాసే కథల్లో అయినా సరే, చేసే యాక్టింగ్లో అయినా సరే, క్యారెక్టర్స్లో అయినా సరే, ప్రమోషన్స్లో అయినా ఇప్పటి నుంచి అన్నీ కొత్తగానే ఉంటాయి. ఇండస్ట్రీకి అరే ఇలా కూడా చేయొచ్చు అనే ఫీల్ ఇప్పిస్తారు. కానీ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ఫిలిం క్వాలిటీ చాలా బాగుంది. ఐ హావ్ టు అప్రిషియేట్ దట్ వన్. రియల్లీ యా. అక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ట్రైలర్ నేనేంటి మనం చెప్పాలనుకున్న పాయింట్ గొప్పగా ఉంది కాబట్టి చెప్పే విధానం కూడా గొప్పగా ఉండాలి కాబట్టి క్వాలిటీని కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పాను. నైస్ బ్రో. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సో మచ్. థ్యాంక్ యూ చాణక్య, అండ్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్, ఒక అప్కమింగ్ యాక్టర్ ఫిల్మ్ మేకర్ని ఇంటర్వ్యూకి పిలిచినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా తిరిగారు కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చారు. యా డెఫినెట్గా హార్డ్ వర్క్ అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్.